వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంబరాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెదవి విరుస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. గువ్వల బాలరాజు గారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, ఇది యాక్సెప్టబులేనా? ఏం జరిగింది? అసలు అన్యాయం జరిగింది అనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఏం జరిగింది? పూర్తి వివరాలు ఏం చెప్తారు? ఇప్పుడు సంబరాలు చేసుకోవడమో లేకుంటే పెదవి విరవడమో పార్టీలకు పని కాదు. ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జిస్టెన్స్కి సంబంధించినటువంటి అంశం. సుదీర్ఘకాలంగా ఈ డిమాండ్ ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. సుప్రీంకోర్టు 7 మందితో కూడిన ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో 6 మంది పూర్తిగా ఏబిసిడి కేటగరైజేషన్ కోసం అనుకూలంగా తీర్పునివ్వడంతో పాటుగా పూర్తి స్థాయి స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చినాయి. రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇస్తూ సుప్రీంకోర్టు డిసిషన్ వెలువడ్డప్పుడు, నిర్ణయం వెలువడ్డప్పుడు హుటాహుటిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేమే ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టిస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు చాలా నెలలయ్యింది ఈ మాట మాట్లాడి కూడా. ఒక పక్క ఉద్యోగాల నియామకాలు జరిగిపోతున్నాయి, నోటిఫికేషన్స్ అయిపోతూ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు దానిపైన స్పష్టత లేకపోగా నిన్న హుటాహుటిన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం వరకు ఈ క్యాబినెట్ సమావేశం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి తూతూ మంత్రంగా నిర్ణయాన్ని ప్రకటించి ఈరోజు వారి భజన పరుల ద్వారా జేజేలు కొట్టించుకుంటూ ఈరోజు ఏదైతే సామాజిక వర్గం ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటం చేయడం జరిగిందో ఆ సామాజిక వర్గం అంతర్మథనంలో పడిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. మేము ఆశించింది ఏంది, ప్రభుత్వం చేస్తున్నది ఏంది, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నాలు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మేమేదో రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నాం, చట్టసభల్లో 10 సంవత్సరాల పాటు నేను శాసనసభ్యుడిగా ఉండి ప్రజలకు సేవను అందించిన నేను ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదు. తెలంగాణ రాష్ట్రం నిజంగా కొంతమందికి అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర వ్యాపారవేత్తలకు వారు మోకరిల్లినటువంటి సందర్భం, వారి వల్లనే ఆర్థికంగా పరిపుష్టి సాధించి ఉండొచ్చు బ్రోకరిజం చేసి. కానీ అటువంటి వాళ్ళకి తప్పిస్తే మిగతా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక సామాజిక న్యాయం కింద భావించి అందరూ కూడా చేయుతనివ్వడం జరిగింది. అదే మాదిరిగా ఏబిసిడి కేటగరైజేషన్ విషయంలో కూడా ప్రతి పొలిటికల్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా అనుకూలము అని మన ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా మాట్లాడుకుంటూ నేనే పెద్ద మాదిగను అనే మాట్లాడడం జరిగింది. కానీ తీరా చూస్తే ఏమైంది, మాదిగలకు దక్కాల్సినటువంటి 11% రిజర్వేషన్ను 9% కుదిస్తూ కొంతమందికి ఫోన్లు చేసినట్టుగా కూడా నాకు సమాచారం ఉంది. ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం నేను ఇంకా 4 సంవత్సరాలు నేనే ఉంటా కదా, ఈ 9కి ఒప్పుకోండి, సంబరాలు చేయండి, నిర్ణయం వెలువడ్డెంబడే, మిగతాది నేను వచ్చిన తర్వాత ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలో నేను చేస్తా అంటే, ఇది మీరు నడిపిస్తున్నటువంటి వ్యాపారమో లేకుంటే మీరు నడిపిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ వ్యవహారమో కాదు. చట్టసభల్లో ఒక నిర్ణయం వెలువడ్డ తర్వాత మళ్ళీ ఇంకో నిర్ణయం రావాలంటే అంత ఈజీ కార్యక్రమం కాదు అది. కానీ గందరగోళానికి గురి చేసి నేనేదో ఏబిసిడీల విషయంలో నేనే ముందు నిలిచినా, నేనే చరిత్ర సృష్టించినా అనే మాట చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏబిసిడిని ఏబిసికే పరిమితం చేయడంలోనే పెద్ద కుట్ర దాగి ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇలాంటి కుట్ర దాగి ఉంది అనుకుంటారు? ఏం జరిగింది? ఏబిసిడి సి గ్రూపులో ఉన్నటువంటి కొన్ని కులాలను ఈరోజు గ్రూప్ ఏలో చేర్చడం జరిగింది. వాస్తవంగా గ్రూప్ ఏను ఎవరు చేర్చినా పూర్తి మాదిగ కంటే వెనకబడ్డటువంటి వాళ్ళను గ్రూప్ ఏలో పెట్టాలి. అప్పటికే గ్రూప్ సిలో ఉన్నటువంటి కొన్ని కులాలను అవసరం అనుకుంటే డి కేటగిరీలో పెట్టాలి. కానీ తీసుకొచ్చి ఏ కేటగిరీలో పెట్టడం జరిగింది. ఒకవేళ మేము మాట్లాడినట్టయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా ఏ గ్రూపులో ఉన్నటువంటి కొంతమంది కొన్ని కులాలు అఫెండ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మేము మాట్లాడుతున్నదేమో ఎవరైతే దానికి డిజర్వ్, ఎవరైతే దానికి అర్హత ఉందో ఏ గ్రూప్లో ఉండడానికి, పూర్తి వెనకబాటుకు గురైనటువంటి వాళ్ళు, అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళను ఏ గ్రూప్లో చేర్చడం యాక్సెప్టబుల్. కానీ సి గ్రూప్లో అప్పటి వరకు ఉన్నటువంటి, అయితే అప్పటికే ఎదిగిన సామాజిక వర్గంగా ఆ కులాలకు ఒక పేరు ఉంది, ఆ కులాలను గుర్తించారు గత ప్రభుత్వాలు. కానీ ఈ గ్రూపులో కనుక ఆలోచన చేస్తే, కానీ డి తీసేసి డి యాజ్ ఇట్ ఈస్గా ఉంచి డిలో కనుక
ఏ కేటగిరీలో చేసిన కొన్ని కులాలు, అంతెందుకు వాళ్ళ పేర్లు తీసుకోవడానికి కూడా నాకు అంత మనసు ఒప్పుకోవడం లేదు కాబట్టి చెప్తా ఉన్నా, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి డి గ్రూప్గా ఏర్పాటు చేయండి. ఏ గ్రూప్లో ఉన్నటువంటి పూర్తిగా వెనకబడ్డటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దాంతోపాటుగా మాకు రావాల్సినటువంటి ప్రత్యేకించి మాదిగ సామాజిక వర్గం లెక్కల ప్రకారం ఎట్లయితే రిజర్వేషన్ 11% రావాల్సిందో 11% దక్కడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎంత దక్కే అవకాశం ఉంటుంది బాలరాజు? 9% అంటారు, 9% దక్కేటువంటి అవకాశం ఉందా మాదిగలకు? ఇంకోటి కుట్ర అంటారు, ఎవరి కుట్ర ఉంది? ఏది దక్కొద్దు. ఒక పక్క ఇచ్చినట్టే ఇవ్వాలి, ఇంకో పక్క ఇంకొకరిని సుప్రీంకోర్టుకు ఇతర కోర్టులకు పంపించాలి. దీనిపైన స్టే తీసుకురావాలి, లేకుంటే కాంట్రవర్సీని క్రియేట్ చేయాలి. తన్నుకు చావాలి ఈ వర్గాలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా గందరగోళంకి గురి చేసే విధంగా, సుప్రీంకోర్టు ప్రకటనను కూడా వెక్కిరించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డది. ఖచ్చితంగా మరో పోరాటానికి శ్రీకారం చుట్టడానికి కూడా వెనకబడిన వర్గాలను తీసుకొని ముందుకు పోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ మాదిగను కార్నర్ చేయడానికి, ఆయనకు బ్రేక్ వేయడానికి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ హడావుడి జరిగిందా అసెంబ్లీలో? ఒకవేళ కనుక అనుమతి ఇచ్చినా, ఎట్లా అనుమతించారు మీరు మందకృష్ణ గారికి, లేకుంటే ఈ మాదిగ సామాజిక వర్గానికి, మాదిగ ఉపకులాలకు, లేకుంటే వెనకబడిన కులాలకు మీరు ఎట్లా అవకాశం ఇచ్చిండ్రు ర్యాలీ నిర్వహించుకోవడానికి, మీటింగ్లు నిర్వహించుకోవడానికి అని వితిన్ ది పార్టీలో క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంతోన ఇద్దరినీ సాటిస్ఫై చేయాలి, ద్వంద్వ వైఖరిని అవలంబించాలనే ఆలోచనతోన అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ మేము అనుకున్నాం వాస్తవంగా ఈ జరుగుతున్నటువంటి పోరాటంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము చేసినటువంటి పోరాటాన్ని ప్రజలు వచ్చినటువంటి వాళ్ళు కీర్తిస్తారు, మా గురించి కూడా మాట్లాడతారు. మా గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మేము మా పార్టీ ఆశించినటువంటి లక్ష్యం కూడా నెరవేరింది అని సంతోషంగా సంబరాలు చేసుకుందాము అని అనుకున్నాం మాకు నచ్చిన పద్ధతిలో. కానీ పూర్తికే అసలుకే ఎసరు వచ్చినట్టుగా సమావేశమే ఈ సభనే, లేకుంటే 1,00,000 డప్పులు 1000 గొంతుకులు హైదరాబాద్కు రాకుండానే అనుమతిని నిరాకరించినటువంటి పరిస్థితి. అంటే ఈ అణిచివేసిన ధోరణి, లేకుంటే ఏకఛత్రాధిపత్యంగా నేను మాట్లాడిందే మాట, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. కానీ మాకు చట్టాలు, అదేవిధంగా కోర్టులు ఉన్నాయి, చట్ట ప్రకారం పోతాం, కోర్టు నుంచి అనుమతి తీసుకొస్తామని మందకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా చేయాలంటే కూడా అనుమతులు తీసుకొచ్చేయాల్సినటువంటి పరిస్థితి. ఆయన అన్నాడు ప్రగతి భవన్ మొత్తం కంచె తీసేస్తాము, గేట్లు తీసేస్తాము, పూర్తిగా ప్రజాభవన్గా మారుస్తామని. ఈరోజు ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేయడం కోసం, లేకుంటే తమ సంతోషాన్ని పంచుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా 144 సెక్షన్ విధించినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. ఎవరు అనుమతించాల్సినటువంటి పని లేకుండా చట్టాలపైన, కోర్టులపైన ఆధారపడైనా సరే ఈ కొంతకాలాన్ని కూడా మేము నెట్టుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. పూర్తి స్వేచ్ఛను ఈ సమాజానికి అందించే విధంగా ఒక భారత పౌరుడిగా మేమందరం కూడా, మా అటువంటి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా పోరాటాలకు శ్రీకారం చుడతామనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గోలబరాజు, ఒకటి మాలల ఆధిపత్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మందకృష్ణ చెప్తా ఉన్నారు. నిజంగా అట్లే కనిపిస్తూ ఉందా? ఎందుకంటే బట్టి విక్రమార్క, మల్లు రవి, ఈరోజు వివేక్, వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. వారి ప్రోద్బలంతో, వారి ఫోర్స్ తోటే ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉంటున్నాయి. ఎవరి ప్రోద్బలం ఉంది, ఎవరికి ఏం విఘ్నత ఉంది అనేది మాత్రం అందరికీ అర్థమైపోయింది. ఈ సంవత్సర కాలంలో ఎవరు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. కానీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేనే చెప్పినందుకే నడుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా నేనే నిర్ణయించిన, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో మీరు నిర్ణయించలేదు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా తాను అనుకున్నట్టుగా నిన్న సమావేశాన్ని నిర్వహించలేకపోయినారు. ఈ నిర్ణయం పూర్తిగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో కొంతమంది అటువంటి వాళ్ళు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్స్కు లోబడి తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటూ పోతే మాత్రం అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఈ వర్గాల నుంచి, ఈ పేద వర్గాలు, వెనకబడిన వర్గాల నుంచి నిరసన సెగ తగలక తప్పదని మాత్రం తెలియజేస్తాను. ఏం చేయబోతారు? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మేము ఇటువంటి సామాజిక ఉద్యమాలకు ముందు నుంచి సహకరిస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మా పాత్ర మేము పోషిస్తాం. ఎట్లా ప్రెజర్ అంటే ఏం చేయబోతా ఉన్నారు? డిమాండ్ చేస్తురా? ఆ 2% యాడ్ చేయాలంటురా, డి కూడా పెట్టాలంటురా, డిమాండ్ చేస్తురా? మీరు అన్నట్టు తలొగ్గాలంటురా గవర్నమెంట్? నాకు కొంత చట్టాలపైన అవగాహన ఉన్న వ్యక్తిగా
ఏబిసిడి అనేది ఇప్పటి వరకే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, ప్రతి ఒక్కరి మెదడులో నాంతా ఉంది. అదే ఏబిసిడిని కొనసాగించాలి. సిలో ఉన్నటువంటి కేటగిరీ కొన్ని ఎదిగిన సామాజిక వర్గాల గురించి ఏదైతే మాట మాట్లాడిండ్రో వాళ్ళను డీలో చేర్చండి కావాలంటే. కానీ వాళ్ళని తీసుకొచ్చి అప్పుడే ఎదిగిన సామాజిక వర్గాలుగా ముద్రపడ్డ వాళ్ళను పూర్తిగా వెనకబడ్డటువంటి కేటగిరీగా భావించినటువంటి ఏ కేటగిరీలో చేర్చడం అనేది సబబు కాదు. ప్రెస్టేజ్కి పోకుండా, ఈగోస్కి వెళ్లకుండా పూర్తిగా ఏబిసిడిని పెట్టండి. మాదిగలకు దక్కాల్సినటువంటి 11% దక్కే విధంగా చేయండి. మాదిగల కంటే వెనకబడ్డటువంటి వాళ్ళను అదనంగా వాళ్ళకు రిజర్వేషన్ అందే విధంగా, వాళ్ళ దామాషా ప్రకారం అందే విధంగా ఏ కేటగిరీని పూర్తి వెనకబాటు తరానికి గురైనటువంటి వాళ్ళకే ఏ కేటగిరీని నిర్ణయించాలని ఏ కేటగిరీలో పెట్టారంటున్నారు. ఆ ఏ కేటగిరీలో పెట్టినటువంటి వాళ్ళ వల్ల నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరు? యాక్చువల్గా నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరు? మాదిగ సామాజిక వర్గం నష్టపోతుంది. మాదిగ సామాజిక వర్గంతో పాటు ఏబిసిడీల కోసం పోరాటం చేసినటువంటి బుడగ జంగాలు కానీ, డక్కలు కానీ, ఇంకా అటువంటి చాలా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉపకులాలుగా ఏబిసిడి కేటగరైజేషన్ కోసం పనిచేసినటువంటి వాళ్లకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల వాళ్లకు మాదిగ సామాజిక వర్గానికి కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఫ్యూచర్లో మందకృష్ణ ఒకవేళ స్టెప్ తీసుకుంటే దానికి మద్దతు ఇస్తారా? మందకృష్ణనే కాదు, మీరు ఏ పోరాటానికి శ్రీకారం చుట్టినా అది సామాజిక స్పృహతో చేసింది అయితే మాత్రం మీకు కూడా మద్దతు ఇస్తాం. రైట్. ఇది వర్గీకరణకి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి దాన్ని ఒప్పుకునేటువంటి విషయం లేదు. ఆల్రెడీ ఆర్థికంగా, సామాజిక పరంగా మిగతా అన్ని రంగాలలో లాభపడినటువంటి వారు, ఆర్థికంగా ముందున్నటువంటి వారు, వాళ్ళని తీసుకొచ్చి ఏ కేటగిరీలో పెట్టడాన్ని నిరసిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరొక పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేటకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.